హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అదర్స్ అప్డేట్స్. సో ఇవాళ మీకోసం ఒక టాపిక్ తీసుకొచ్చేసాను. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే ట్రెండింగ్లో నడుస్తుంది. కానీ కొద్దిగా సాడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మన యూట్యూబ్లో చూసుకుంటే కనుక చాలామంది ఫ్యాన్స్ ఉన్నది కేవలం ఒకే ఒకడికి, అతడి మన హర్ష సాయి. మన అని చెప్పేసి మన ఫ్రెండో చుట్టమో అని చెప్పేసి అనుకోకండి. ఎందుకంటే మనోడు సొసైటీలో మంచి మంచి సేవలు చేస్తాడు కాబట్టి మనోడు అని పిలిచాము అంతే తప్ప అంతకు మించి వేరే ఉద్దేశం లేదు. రైట్, ఇక టాపిక్ వచ్చేద్దాం. మార్నింగ్ లేవగానే ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో, టీవీలో, వార్తా పేపర్లో ఒకటే ఒక హెడ్ లైన్. అదొచ్చేసి మన హర్ష సాయిపై అసలు ఎవరు కేసు పెట్టారని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. బట్ మనం ఒక క్లారిటీకి వచ్చేద్దాం. ఇక్కడ విషయం ఏంటంటే హర్ష సాయి పైన ఏదైతే రీసెంట్గా మనం ముందు బిగ్ బాస్ గురించి మాట్లాడుకుందాం. ఓట్ అసలు హర్ష సాయి గురించి చెప్తాం, మళ్ళీ మీరు బిగ్ బాస్ గురించి ఎందుకు చెప్తున్నానంటే మన కథ అక్కడి నుంచే మొదలైంది కాబట్టి అక్కడి నుంచే చెప్పేద్దాం. అసలు విషయంకి వచ్చేస్తే బిగ్ బాస్ ఒక ఓటీటీ ప్లాట్ఫామ్లో మిత్ర శర్మ అనే అమ్మాయి ఒక కంటెస్టెంట్గా వచ్చేసి చాలా వరకు అందరినీ అంటే ఎలా అంటే చెప్పడం కష్టం కానీ, కాకపోతే కొడవలు లేదంటే కొద్దిగా ఫన్ యాక్టివిటీ చేసినా అయినప్పటికీ కూడా కొద్ది వరకు అయితే సోషల్ మీడియాలో మిత్ర శర్మ అంటే ఎవరు అనేది మాత్రం చాలా వరకు తెలిసిందే బిగ్ బాస్తో. అయితే ఆ బిగ్ బాస్ తర్వాత మళ్ళీ ఈ అమ్మాయి ఎక్కడ కనపడుతుంది ఏంటి అని చెప్పేసి ఆలోచన చేసే టైంలో మనకైతే ఒక సినిమా త్రూగా ప్రొడ్యూసర్గా తెర మీద కనపడింది. అదే మన హర్ష సాయి కొత్తగా తీస్తున్నటువంటి సినిమా మెగా. సో ఈ టైటిల్కి తను ఆ మూవీకి ప్రొడ్యూసింగ్ చేసింది, అలాగే ఆ సినిమాకి తనే హీరోయిన్ అనే విషయం కూడా మనందరికీ తెలిసిందే. అయితే ఎప్పుడెప్పుడు హర్ష సాయి ఆ సినిమా తీస్తాడు, అదేవిధంగా ఆ సినిమా ఎప్పుడు థియేటర్లకు వస్తుందని చెప్పేసి ఫ్యాన్స్ కూడా చాలా వరకు వెయిటింగ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ విషయానికి వచ్చేస్తే ఏంటంటే ఆ సినిమాకు ప్రొడ్యూసింగ్ చేసినటువంటి మిత్ర శర్మ ఇప్పుడు హర్ష సాయి పైన కేసు పెట్టడం జరిగింది. ఏంటి అసలు అసలు ఈ కేసు పెట్టడం ఏంటని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. కానీ కేవలం నన్ను లైంగిక దాడికి ప్రయత్నం చేశాడు, అదేవిధంగా నన్ను ఇంకోటి ఏదో చేయబోయాడని చెప్పేసి తను ఆల్మోస్ట్ హర్ష సాయి 2 కోట్లు అడిగినట్టు కూడా ప్రూఫ్లు ఉన్నాయని చెప్పేసి మిత్ర శర్మ అయితే ఒక కేసు పెట్టడం జరుగుతుంది. అది నన్న నైట్ నుంచి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది. అసలు ఇక్కడ అంటే ఎగ్జాక్ట్లీ అయిందా లేదా, లేదంటే మిత్ర శర్మ కేవలం తను పబ్లిక్లో ఫేమ్ అవ్వడానికో లేదంటే ఇంకొకటి చేయడానికి హర్ష సాయిని ఇలా బ్లేమ్ చేస్తుందా అని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా సోషల్ మీడియా నెటిజన్లు అయితే కామెంట్స్ రాసేస్తున్నారు. అది ఇక్కడ నిజానికి ఇంకా ఏం తెలియాల్సింది లేదు. బట్ ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్, అదేవిధంగా ఒక మంచి యూట్యూబర్ ఎప్పుడు పేదవాళ్ళకి హెల్ప్ చేయాలి, అదేవిధంగా వాళ్ళని మంచిగా చూసుకోవాలని ఒక ఆలోచన ఉన్నటువంటి హర్ష సాయి ఇలా చేయడం ఇది కరెక్ట్ కాదు. అదేవిధంగా హర్ష సాయి ఇలా చేయడం అని చెప్పేసి కూడా హర్ష సాయి ఫ్యాన్స్ కూడా చాలా వరకు అయితే ఈ విషయాన్ని అంగీకరించడం లేదు. కానీ అయినప్పటికీ కూడా మహిళా సంఘాల నుంచి అదేవిధంగా కొంతమంది వరకు అమ్మాయికి తప్పకుండా న్యాయం జరగాలని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఇక ఏదేమైనా మరి ఒకవేళ తను అలా చేస్తే మీరెందుకు ముఖం దాచుకుంటున్నారు, మీరు పబ్లిక్లోకి రండి, మీకు అప్పుడు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఇంకా కొంతమంది అంటున్నారు. ఇక్కడ అమ్మాయి తప్పు చేసిందా, మన హర్ష సాయి తప్పు చేసిందా అనే విషయం పక్కన పెడితే, కానీ తప్పకుండా ఎంతో డబ్బు సంపాదించినటువంటి హర్ష సాయి ఇలా చేసి ఉంటాడని చెప్పేసి చాలామంది చాలా రకాలు మాట్లాడుకుంటారు. సో ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో ఇప్పటివరకు అయితే మీకేమైనా ఈ విషయం గురించి అప్డేట్స్ ఉంటే కనుక ఒకసారి మన యూట్యూబ్ కింద కామెంట్స్ అయితే రాసేసండి. సో దిస్ ఈస్ ద టాపిక్ సైనింగ్, దిస్ ఈస్ అఖిల్.